హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైవీస్ కిచెన్ మ్యాజిక్. నేను మీ దీపిక. స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కదండి. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఏ హడావిడి లేకోకుండా సింపుల్గా అండ్ టేస్టీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీస్ ఇక్కడ నుంచి నేను బ్యాక్ టు బ్యాక్ షేర్ చేస్తానండి. ఈ లంచ్ బాక్స్ సిరీస్లో ఇది నా ఫస్ట్ వీడియో. ఇక్కడ నేను టమాటో రైస్ని కొంచెం డిఫరెంట్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ టమాటో రైస్ అనేది కొంచెం ట్యాంగీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనికి ఏ కర్రీ కూడా అవసరం ఉండదండి. కొంచెం చిల్డ్ రైతా కానీ కుక్కుంబర్స్ కానీ పెట్టి పంపించేశారంటే బాక్స్ తప్పకుండా ఖాళీ చేసుకొని తీసుకొస్తారండి పిల్లలు. ఆర్ ఉత్త కర్డ్తో తిన్నా కూడా ఈ టమాటో రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. అండ్ ఈ రెసిపీ చేసుకోవడానికి మనకి ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం లేదండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనము ఎండుమిర్చిని తీసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. ఇక్కడ నేను 5 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. వాటిని ఒక బౌల్లోకి వేసేసి మునిగేదాకా వాటర్ పోసేసి ఒక అరగంట సేపు బాగా నాననివ్వాలన్నమాట. లేదు మీ దగ్గర పండు మిర్చి ఉంటే అవన్నీ యూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 kg దాకా టమోటోస్ తీసుకున్నాను. ఈ టమోటోస్ అనేటివి బాగా రెడ్గా అండ్ పండి ఉండాలన్నమాట. అలాగైతేనే టేస్టీ ఉంటుందన్నమాట. అలాగే 1 ఇంచు దాకా అల్లం ముక్క తీసుకోవాలి. 8 నుంచి 10 దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఒక చిన్న ముక్క చెక్క, ఇంకొక 2-3 లవంగాలను కూడా తీసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు దాకా కొత్తిమీరని కూడా తీసుకొని వీటన్నిటిని కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఆ పేస్ట్ ఎలా పట్టుకోవాలి అనేది ఇక్కడ నేను చూపించేస్తాను, చూసేయండి. ఇవన్నీ కలిపేసి ఒకటేసారి మిక్సీ వేసుకోకుండా టమాటోస్, చెక్క, లవంగా, వెల్లుల్లి, అల్లం, ఇంకా మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి నుంచి వాటర్ డ్రైన్ చేసేసి అది కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్లో మనకి ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదు. మనం టమాటో ప్యూరీకి ఎలాగ మెత్తగా చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇది అంత ప్యూరీ లాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంత మెత్తగా అయిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని ఒక గుప్పెడు దాకా యాడ్ చేసేసి జస్ట్ ఒక 2 పల్సెస్ ఇవ్వాలి. కంప్లీట్ మెత్తగా చేసుకోకూడదు. జస్ట్ 2 పల్సెస్ ఇచ్చి కోర్స్గా ఈ కొత్తిమీరని బ్లెండ్ చేసుకోవాలి. ఆ కొత్తిమీర పలుకులు మనకి కనిపించే విధంగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మెజర్మెంట్స్ అన్నీ 1/2 కిలో టమాటాలకు చూపిస్తున్నానండి. మీరు వాటిని ఇంక్రీజ్ చేసుకోవడమో డిక్రీజ్ చేసుకోవడమో అది మీ క్వాంటిటీ బట్టి చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇవి వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యే అవసరం లేదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇవి మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటో పేస్ట్ ఉంది కదండి, ఆ టమాటో పేస్ట్ అంతటిని కూడా ఈ ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్లో కాదు, ఓన్లీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడైతేనే ఈ టమాటోలోని పచ్చితనం అంతా కూడా బాగా పోతుంది. ఇది టైం పడుతుందండి. ఈ పేస్ట్ని మీరు కావాలంటే స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. అంతా ఒకటేసారి యూస్ చేసుకొని అవసరం లేదు. దీన్ని కొంచెంగా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి మూత తీసేసి అందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసి ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లోనే ఈ టమాటోస్లో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయి పచ్చి స్మెల్ పోయేదాకా బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇది వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యి కొంచెం ఆయిల్ బాగా తేలే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ లిడ్ క్లోజ్ చేసుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇది నేను తీసుకుంది ఇక్కడ 1/2 కిలో టమాటోస్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి. మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే జస్ట్ 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసుకుందాం, ఎందుకంటే ఇంకా కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. దానికోసము ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ బాగా సపరేట్ అయింది. చూడండి, సపరేట్ అయ్యి ప్యాన్కి స్టిక్ అవ్వకోకుండా ఇలా సపరేట్గా వస్తుంది. అంతా ఒక గుజ్జులాగా ఫామ్ అయిపోవాలన్నమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేస్తే సరిపోతుంది అనమాట. మనకి ఈ టమాటో రైస్ ప్రిపేర్ చేసుకునేకి ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక నేను ఒక 1 గ్లాస్ రైస్ కోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి దీన్ని కొంచెము పక్కకు తీసుకుంటున్నానండి. నాకైతే ఎంతైతే అవసరం ఉంటుందో అంత
ప్యాన్లో అలాగే పెట్టుకొని నేను కుక్ చేసుకున్న రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని ఆ రైస్ని అంతా కూడా ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రైస్ అంతా వేడయ్యేదాకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రైస్ని నేను ఫస్టే కుక్ చేసి ఉంచుకున్నాను కాబట్టి వాటిని అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా వైట్ రైస్ కనిపించుకోకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకుంటే టేస్టీ టమాటో రైస్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఈ టమాటో రైస్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.